మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఎస్బీసీని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడంటూ విమర్శించారు. సభ రోజు నల్గొండలో ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలన్నారు. కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో లేకపోతే జగజీవనరామ్ చౌరస్తా దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పినాం, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలో ఏమవుతుందో కూడా తెలియకుండా ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయిపల్లి పూర్తి చేయలేదు. వాటర్ ప్రాజెక్టు నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లులో మళ్ళీ కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణలో ఎండయ్యే రివర్ అది మూసి. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోవాలి. ఇవాళ 1000 కోట్లు పెట్టాం బడ్జెట్లో. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తాని. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్. మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబి, జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు